తెలుసో తెలియకో అడుసు తొక్కేశారు. కాలు కడిగేసుకోవాలి, మరోసారి తొక్కకుండా చూసుకోవాలి. కానీ నెయ్యి వివాదంలో వైసీపీ వేగుతూనే ఉంది. ఆ పార్టీ వాదన ఎప్పటికప్పుడు వీగిపోతూనే ఉంది. జంతువుల కొవ్వు కలవలేదనే నివేదికతో అధికార పక్షాన్ని బోరులో నిలబెట్టే ప్రయత్నంలో సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది. ఏడుకొండల సాక్షిగా ఆత్మరక్షణలో పడుతోంది. ఫ్లెక్సీలేసి పరువు తీసిన అధికార పక్షం ఇప్పుడు మతం కార్డుతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే వైసీపీ కొత్త వాదన వెతుక్కుంటోంది. విపక్షం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతుందా, నిండా మునిగాక చలేముందని మొండిగా ముందుకెళ్తుందా? ప్రమాదకరమైన మలుపు అని రోడ్డు మీద అక్కడక్కడ బోర్డులుంటాయి. చూసుకుని కాస్త జాగ్రత్తగా వెళ్ళమని చెప్పే హెచ్చరిక సంకేతం అది. అయినా పట్టించుకోకుండా అదే స్పీడ్తో దూసుకెళితే టైం బాలోయకపోతే యాక్సిడెంట్ అవుతుంది. రాజకీయాలైనా అంతే. పట్టువిడుపులు ఉండాలి. దేన్ని నెత్తికెత్తుకోవాలో దేన్ని వదిలించుకోవాలో ఓ వ్యూహం ఉండాలి. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. జంతువుల కొవ్వు కలవలేదనే నివేదికతో మనసు కాస్త శాంతపడింది. కానీ అసలది నెయ్యే కాదనే అంశం కాస్త బాధపడుతున్నా గుడ్డి కన్నా మెలనయం అని ఎవరికి వారు సమాధానపరుచుకుంటున్న సమయంలో రాజకీయం మాత్రం ఇంకా రంకెలేస్తోంది. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశమంతా దుమారం రేపాయి. శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పవిత్రమైన ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో కల్తీ చేసిందన్న అపనిందను మోయాల్సి వచ్చింది వైసీపీ. కానీ ఎప్పుడైతే ఈ వ్యవహారంలో ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక సమర్పించిందో వైసీపీకి పోయిన ప్రాణం లేచొచ్చింది. ఇదే సమయంలో కల్తీ నిజం అంటూ అధికార పక్షం ఫ్లెక్సీల ప్రచారానికి తెరలేపింది. దీంతో అధికార పార్టీని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. జంతువుల కొవ్వు కలవకపోవచ్చు గాని ప్రసాదం తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడలేదన్నది నిజం. ఇంకా చెప్పాలంటే అసలు అది నెయ్యే కాదు, రసాయనాలతో తయారైన నకిలీ ఘీ. దాన్ని ఎక్కువ తవ్వుకోకుండా వదిలేయాల్సిన వైసీపీ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడితో కోరి కొత్త సమస్యలు తెచ్చుకుంటోంది. అది నెయ్యా కాదా, పొరపాటున జరిగిందా, కావాలని చేశారా అన్న చర్చ పక్కకెళ్లిపోతోంది. పరమతస్థులు కాబట్టే హిందువుల మనోభావాలతో ఆడుకున్నారన్న పాయింట్ చుట్టే వివాదం నడుస్తోంది. చూస్తుంటే లడ్డు అంశంలో తెలుగుదేశం పార్టీ ఆడుతున్న గేమ్లో వైసీపీ తెలియకుండానే చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టే కావాలనే లడ్డూలో కల్తీనేని వినియోగించేలా కుట్ర చేశారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది అధికార పక్షం. శాసనమండలి సాక్షిగా జరిగిన రచ్చ చూస్తుంటే టీడీపీ అదే వ్యూహంతో ముందుకెళుతోందనే అనుమానాలొస్తున్నాయి. నెయ్యి వ్యవహారంపై నిందలకు మించి టీటీడీ చైర్మన్ వీడియోతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనుకుంటే 4 ఆకులు ఎక్కువే చదివామన్నట్లుంది కూటమి రాజకీయం. జగన్ని క్రిస్టియన్గా ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు దూరం చేయడమే కూటమి నేతల లక్ష్యంగా కనిపిస్తోంది. ఎవరో కొత్త నాయకుడు అధినాయకత్వం దృష్టిలో పడాలని ఆవేశంగా మాట్లాడేస్తే తొందరపాటు అనుకోవచ్చు, పరిపక్వత లేదు అనుకోవచ్చు. కానీ పెద్దల సభ సాక్షిగా మాట్లాడింది అపార అనుభవం ఉన్న అచ్చెన్నాయుడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు, మండలి చైర్మన్ ని కూడా ఈ వివాదంలోకి లాగారు సీనియర్ మినిస్టర్. ఆయన కామెంట్స్తో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి చర్చ చివరికి మతం రంగు పులుముకుంది. అధికార పక్షం కూడా ఇదే కోరుకుంటున్నట్లుంది. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై చర్చ సందర్భంగా శాసనమండలిలో పెద్ద రగడ జరిగింది. అధికార పక్ష విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతివిమర్శలతో పెద్దల సభ దద్దరిల్లింది. చర్చల్లో వైసీపీ సభ్యులు పదే పదే హెరిటేజ్ డైరీ ప్రస్తావన తీసుకురావడాన్ని అధికార పక్షం ఆక్షేపించింది. మాజీ సీఎం వైఎస్ జగన్, మండలి చైర్మన్ మోషన్ రాజు క్రిస్టియన్లు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నేను క్రిస్టియన్ను కాదు, హిందువును అంటూ మండలి చైర్మన్ మోషన్ రాజు తీవ్రంగా ప్రతిస్పందించడంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకున్నారు. క్రిస్టియన్ అనుకున్నా అంటూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సభాముఖంగా క్షమాపణ చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ అంశం
శాసన మండలిలో తీవ్ర దుమారం రేపింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నిత అంశంపై ప్రభుత్వం దాదాపు 20 పేజీల సుదీర్ఘ నివేదికను సభ్యులకు అందించింది. ఈ నివేదికలో లడ్డూ నేపథ్యం, దశాబ్దాలుగా పాటిస్తున్న తయారీ విధానాలు, వాడే దినుసుల ప్రమాణాలు, అలాగే తిరుమలలో వంశపారంపర్యంగా వస్తున్న పోటు, మిరాసి వ్యవస్థ వంటివి కీలక వివరాలను ప్రభుత్వం సవివరంగా పొందుపరిచింది. నివేదిక అంశాల కంటే హిందువుల మనోభావాలతో ఉద్దేశపూర్వకంగానే వైసీపీ చెలగాటమాడిందనే పాయింటే హైలైట్ అయింది. లడ్డూ వివాదంలో ఏం మాట్లాడినా వైసీపీకి నష్టం జరిగేలా ఉంది. కొవ్వు కలవలేదన్న వాదన నెయ్యి కల్తీ నిజమేనన్న నివేదికతో వీగిపోతోంది. దీనిపై చర్చ జరిగే కొద్దీ హిందువుల్లో వ్యతిరేకత వచ్చేలా ఉందని పార్టీ గ్రహించింది. అందుకే అనూహ్యంగా వైసీపీ ఈ విషయంలో వెనక్కి తగ్గింది. లడ్డూ వివాదాన్ని ఇక సాగదీయకూడదనే నిర్ణయానికి వచ్చింది. వాస్తవానికి ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఈ విషయంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో సభలో రసాభాస చోటు చేసుకుంది. అయితే దీన్ని తెగేదాకా లాగితే హిందువుల ఓటు బ్యాంకు దూరమయ్యే ప్రమాదం ఉందని వైసీపీ భావిస్తోంది. అందుకే ఈ వివాదంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికి తోడు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ కూడా వేయటంతో ఆ కమిషన్ ఏం చేస్తుందో వేచి చూడాలనే ఆలోచనతో ఉంది విపక్ష పార్టీ. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడమే కాదు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై శాసన మండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తాయి. మండలిలో చెప్పులు, బూట్లు ధరించి శ్రీవారి పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. రాజకీయ పోరాటాల్లో దేవుడి చిత్రపటాలను ప్రదర్శించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీల వైఖరిపై భగ్గుమంటున్న కూటమి నేతలు వారు మండలిలో క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని అల్టిమేటం ఇవ్వడంతో నిరసన కార్యక్రమంతో కూడా విపక్ష పార్టీ మెడకు కొత్త వివాదం చుట్టుకున్నట్లయింది. హిందువుల మనోభావాలతో ముడిపడుతూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకే వీటి నుంచి తక్షణం బయటపడడమే మంచిదని అభిప్రాయానికి వచ్చిందట వైసీపీ నాయకత్వం. లడ్డూ వివాదాన్ని మరింత రెచ్చగొడితే అంతిమంగా తమకే ఇబ్బందని వైసీపీ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జగన్ ను క్రిస్టియన్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు దూరం చేయాలన్న వ్యూహంతో కూటమి నేతలున్నారు. అందులో భాగంగానే మండలి చైర్మన్ ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం జరిగిందని భావిస్తున్నారు. జగన్ ను రక్షించే క్రమంలో స్పీకర్ తాను క్రిస్టియన్ ని కాదని చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన క్రిస్టియనేనని సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టాయి. జగన్ ని కాపాడే ప్రయత్నంలో మండలి చైర్మన్ వివాదంలో కూర్చున్నట్లయింది. మండలిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్న బొత్స కీలక సమయంలో సభలో లేకపోవడం పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. సున్నితమైన అంశం కావడంతో లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీలోని హిందూ నేతలు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. దీన్ని వదిలేసుంటే బాగుండేది అన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. కానీ పంతానికి పోయి వైసీపీ లాజిక్ మిస్ అయింది. దీంతో ఏదో అనుకుంటే మరేదో అవుతోంది. అధినేత మూలాలనే ప్రశ్నించేదాకా రావడంతో ఈ వివాదం నుంచి సేఫ్గా బయటపడే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ.